నా వెనకాల ఉన్నది బిర్యానీ వాలా అనుకో రెస్టారెంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ హైదరాబాదీ రెస్టారెంట్ అనమాట. సో ఒకసారి వెళ్ళి దాంట్లో టేస్ట్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. నాకు మటన్ రోగన్ జోష్ అంటే బాగా ఇష్టం. కాశ్మీర్లో తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది. సేమ్ అదే మటన్ రోగన్ జోష్ ఇక్కడ ఉంది. సో అది ఆర్డర్ చేశాను అనమాట. ఈ కర్రీ మాత్రం రెడ్ కలర్లో అసలు ఆ పొగలు వస్తా సూపర్గా ఉంది. నాకు ఈ రోగన్ జోష్ ఎందుకే ఇష్టం. ఈ గ్రేవీ థిక్ గ్రేవీతో ఆ రెడ్ కలర్తో చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. అన్న ఫేవరెట్ ఇది రుమాలి రోటీ. మన రుమాలి రోటీ తెలుసు కదా, కర్చీఫ్ లాగా ఉంటుంది, దాన్ని అందుకే రుమాలి రోటీ అంటారు. ఇది రుమాలి రోటీ. తందూరి రోటీ కూడా ఆర్డర్ చేశా, బట్ రుమాలి రోటీ ఈ గ్రేవీస్లో బాగుంటుంది అనమాట. ఎంత పెద్దగా ఉంటుంది. ఇది రుమాలి రోటీ అండ్ ఇది తందూరి నాన్ అనమాట. ఫస్ట్ ఈ తందూరి నాన్ ట్రై చేద్దాం. ఇలా ఉంటుంది. పర్ఫెక్ట్ టేస్ట్. తందూరి నాన్తో అదిరిపోయింది. ఇప్పుడు నా ఫేవరెట్ రుమాలితో ట్రై చేద్దాం. బాబా నెక్స్ట్ లెవెల్ టేస్ట్. మటన్ పీస్ ఉంది మాస్టరు, ఇలా పట్టుకుంటే ఊడిపోతుంది. ఈ మటన్ రోగన్ జోష్ కాశ్మీరీ డిష్. మన కాశ్మీర్లో చాలా బాగా చేస్తారు. అక్కడ తర్వాత అంత బాగా నచ్చింది ఇక్కడే నాకు. వచ్చేసింది స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే. బిర్యానీ వాళ్ళ స్పెషల్ జాఫ్రానీ మటన్ బిర్యానీ. పెద్ద బోన్ కూడా ఉంది, మూలిగా బొక్క, నల్లి బొక్క. మటన్ బిర్యానీ డబల్ మసాలాతో ఇలా తీసుకుని చాలా సాఫ్ట్గా ఉంది. అన్ని బిర్యానీస్తో చూసుకుంటే ఇప్పుడు దాకా తిన్నట్లో లాంగెస్ట్ గ్రెయిన్స్ ఇవే. బాస్మతి రైస్. వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ ఇన్ దుబాయ్. ఇది కూడా ఇప్పుడు మూలిగా ఒక్క పుల్లికి మొత్తం వచ్చేసింది. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. స్పైసెస్ కానీ దాని ఫ్లేవర్స్ కానీ చాలా మైల్డ్గా, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఓవర్ స్పైసీగా, ఓవర్ ఫ్లేవర్ లేదు. చాలా సెటిల్ ఫ్లేవర్స్. చాలా బాగుంది. బిర్యానీలో ఉల్లిపాయ ఎలా తినాలి తెలుసా? ఇలా ఉల్లిపాయ ఒకటి తీసుకుని దాని మీద కొంచెం నిమ్మకాయ పిండి, పక్కన ఒక చిన్న మటన్ ముక్క తీసుకుని దాని మీద పెట్టి, ఎగ్ ఉంటే ఎగ్ ముక్క కూడా పెట్టి, దానిపైన మంచి మసాలా రైస్ ఇలా వేసి ఇలా తినాలి. ఇది తినే విధానం. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఇలా? చేయకపోతే ట్రై చేసి ఈసారి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. సో ఫైనల్గా ఎలా ఉందంటే వీళ్ళు చెప్పినట్టుగా ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఆ రేంజ్లోనే ఉంది. ఎప్పుడైనా వచ్చి దుబాయ్లో ఉన్నప్పుడు హైదరాబాదీ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చింది మీకు. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.